దేవుని పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును, ప్రియ రక్షకుడును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళగా ఇది మనకు తెలిసినటువంటి వాక్యమే. ఎలా అంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చెను అని లూకా సువార్త 12:10 రాయబడి ఉంది. యేసు ప్రభు మనం వెతుకుతున్నాడంట. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పరలోక ఆధిక్యతను వదిలివేసి, ఆ పరలోకపు మహిమనంతా కూడా వదిలివేసి, దాసుని స్వరూపాన్ని ధరించి తను తాను రిక్తునిగా చేసుకుని మన కొరకు ఆ సిలువలో బలి అయి తన యొక్క ప్రాణాన్ని మన కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని సిలువలో సమర్పించి ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మనకు స్వస్థతను కలగచేసి ఆయన పొందిన గాయాల నుంచి, దెబ్బల నుంచి మనం స్వస్థతను అనుభవించేటువంటి వారంగా చేసి తను తాను అప్పగించుకున్నాడు. మనల్ని విమోచించడం కోసం, అపవాది క్రియలను లయపరచడం కోసం ఈ లోకానికి వచ్చాడు. అయితే అంతేకాదు కానీ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు అని చెప్పి మనం అనుకుంటాం. అవును నా ప్రియమైన వాళ్ళన, మరి ఏ ఒక్కరూ నశించుకోవటానికి ఇష్టం లేదు కదా. లోకం అంతా కూడా సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు. లోకంలో సమాధానము, నెమ్మది, మరి కుటుంబాల్లో వ్యక్తుల మధ్య ఆదరణ, ఆప్యాయతలు అన్నీ కూడా కరువైపోయాయి. మరి వీటన్నిటి మూలంగా మనం శత్రువు చేతిలో ఉన్నాం. ఆ శత్రువు మనల్ని ఏలుతున్నాడు. ఈ లోకాన్ని ఏలేటువంటి వాడు ఎవరు? అపవాది కదా. ఆ అపవాది మనల్ని ఏలుతూ మనకి సమాధానం లేకుండా, నెమ్మదిని లేకుండా, మరి ఆదరణ అనేది లేకుండా, ప్రేమ అనేది లేకుండా చేస్తూ వస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అయితే దేవుడు మనల్ని వెతుకుతున్నాడు. ఎందుకు? మన ఆత్మ రక్షణ మార్గంలోకి వెళ్ళాలని, మన ఆత్మ రక్షించబడాలని, మన ఆత్మ మోక్ష రాజ్యంలో ఉండాలని, మన ఆత్మ జీవాధిపతి అయిన దేవుడు ఆ జీవం కలిగినటువంటి ఆ యొక్క రాజ్యంలో ఉండాలని మనలను ఈ లోకంలో నుంచి మనల్ని పిలిచి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మన కోసం వెతుకుతున్నాడు. అయితే మనతో ఆయనకి మరి మనము ఆయనతో సహవాసము చెయ్యాలి. మనము ఆయనతో సహవాసం చేస్తారని ఆయన మనల్ని వెతుకుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆయన మన కొరకు ఎంతగా త్యాగం చేశాడు. మనకు నిజంగా ఇది మనకు తెలిసిన వాక్యమే అనుకుంటాము. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకంలో మనిషి కుమారుడుగా వచ్చాడు అంటాం. అది మనం నోటితో చెప్పి ప్రార్థన చేస్తాం. కానీ హృదయాంతరంగంలో నుంచి మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన మనకు తన మహిమను, తన ఆధిక్యతను, తన పరలోకపు ఆధిక్యతను అన్నిటినీ కూడా వదిలిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకుని స్వరూపమైనను సొగసైనను లేకుండా మరి కట్టుబడి, చేర్చబడి, దున్నబడి ఆ సిలువలో తన రక్తాన్ని చిందించి మన కొరకు చిందించాడు. ఆ గాయాల్లో ఉన్న ఆ రక్తం ద్వారా మనకు స్వస్థతనివ్వటానికి, మరి ఆ బాధల నుంచి విడిపించడానికి, ఆ శ్రమల నుంచి తప్పించడానికి, మనకు ఆదరణ కలగటానికి, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆయన మనల్ని ప్రేమించి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన యొక్క కృప ఎంత గొప్పదో, ఆ కృప మహదైశ్వర్యాన్ని బట్టి, ఆ కృప మహదైశ్వర్యం బట్టి మనం రక్షణకు వచ్చాం. ఆయన కృప చేతనే మనం రక్షించబడ్డాం. అయితే దానికోసం ఆయన మన కొరకు దిగి వచ్చాడు. తను తగ్గించుకుని, తండ్రి తన ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు. మనం ఎక్కడైనా మనం ఆలోచన చేస్తే
మనం అలాంటి త్యాగం చేయగలుగుతామా? దేవుడు మన కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పది అని ఆలోచన చేస్తే మనకు చాలా వేదన కలుగుతుంది. అసలు ఆ సిలువ వేసి ఆ కొరడాలతో కొట్టడం, ఆ మేకులు కొట్టడం చూస్తేనే హృదయ విదారకంగా అసలు చూస్తేనే చాలా బాధ కలుగుతుంది. చూడాలంటేనే మనకెంతో భయం కలుగుతుంది. మన పాపాలన్నిటిని కూడా మన చేతులతో చేసిన పాపాలని కోసం ఆయన చేతుల్లో మేకులు దిగ్గొట్టారు. మరి మన తనలో మనం ఆలోచించిన ఆలోచన బట్టి ఆయన శిరస్సుకి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. మనం నడిచినటువంటి నడక వెళ్ళకూడనటువంటి స్థలాలకి మనం వెళ్ళి ఉంటాం కదా! వెళ్తాం. నడవకున్నటువంటి మార్గంలో మనం నడిచాం కనుకనే ఆ పాదాలకు కూడా శిలలు కొట్టారు. అది ఎంతటిదండి? ఎంతదంటారు? అవును. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభు నశించిపోయినటువంటి ఒక స్త్రీని, ఆమె ఎవరంటే సమరయ స్త్రీ. ఆమెను వెతికేయటానికి సమరయకొచ్చాడు. ఆ సమరయ ప్రాంతానికొచ్చినప్పుడు అదంతా కూడా చాలా ఎండగా ఉంది. మధ్యాహ్నం. ఆ ఎండను కూడా లెక్క చేయకుండా యేసు ప్రభు లక్ష్య పెట్టకుండా సమరయకొచ్చాడు. అయితే 38 సంవత్సరాల నుండి రోగి అయి పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని బాగు చేయటానికి బెతెస్దా కోనేటి దగ్గరికొచ్చాడు. చూడండి, ఆయన ఆయన రాక ఒక సమరయ స్త్రీకి మరి రక్షణ కలిగింది. ఆమె నశించిపోతా ఉంది పాపంలో పడి. అటువంటి పాపపు ఊబిలో ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీకి దానిలో నుంచి తప్పించబడింది. 38 సంవత్సరాలుగా మరి రోగిగా ఉన్నటువంటి అతన్ని బాగు చేయటానికి బెతెస్దా కోనేటి దగ్గరికొచ్చారు. జక్కైను వెతుకుతా మేడి చెట్టు వైపు ఆశతో చూచాడు నా ప్రియమైన వాళ్ళరా. జక్కయ్య ఆయనెవరో చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. కానీ యేసు ప్రభు ఆ మేడి చెట్టు దగ్గరికి రాగానే, జక్కయ్య త్వరగా దిగిరా, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఆయన ఆ మాట మాట్లాడిన వెంటనే జక్కయ్య దిగి వచ్చాడు. జక్కయ్య గృహంలోకి యేసు ప్రభు ప్రవేశించినప్పుడు జక్కయ్య తన సమస్త బలహీనతలన్నిటిని కూడా ఒప్పుకున్నాడు. అతను సుంకాలు వసూలు చేశాడు కదా! అవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తానని ఒప్పుకున్నాడు. అలాంటిది మనం యేసు ప్రభుని చూసినప్పుడు ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు అని చెప్పి మనం ఆలోచించినప్పుడు, మన యొక్క ప్రతి పాప బంధకాలను తెంచాడు. మనలను ఆ 38 సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి అతన్ని స్వస్థపరచడానికి వచ్చినట్లుగా మనల్ని కూడా స్వస్థపరచడానికి వచ్చాడని, మనకు స్వస్థత ఇవ్వటానికి వచ్చాడని, నేనే స్వస్థపరిచేయను అని అంటాడు. ఆ రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు మనం హృదయ విదారకమైనటువంటి మన బట్టలను కాదు కానీ మన హృదయాన్ని చించుకుని పశ్చాత్తాపపడవలసిన వారంగా ఉంటున్నాం. ఆదాము పాపం చేసినప్పుడు ఆయన యొక్క మనస్సు చాలా బాధపడింది. ఆదాము అంటాడు, నువ్వెక్కడున్నావు అని ఆదాము పట్ల కనికరంతో యేసు ప్రభు ఆయనను వెతికాడు. అయితే ఆదాము వెతుకుతున్నటువంటి ఆ ప్రభుకి తన ముఖాన్ని తప్పించుకొని చెట్ల మధ్య దాక్కున్నాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా. అంతే కదా! దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడలా. ఆ మీరు ఆ పండు తినవద్దు అని చెప్పినప్పుడు సర్పం వచ్చి కుయుక్తితో మరి అవ్వని మోసపుచ్చినప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, అవ్వ దాన్ని తింటమే కాకుండా ఆదాముకు కూడా ఇచ్చింది. అప్పుడు వారు దిగంబరులయ్యారు. అప్పుడు దాకా దేవుని యొక్క మహిమ అనే వస్త్రంతో కప్పబడి ఉన్నారు. ఆ మహిమ వస్త్రం అంతా కూడా తొలగిపోయి వారు దిగంబరులయ్యి ఆ చెట్టు చాటున దాక్కున్నారు నా ప్రియమైన వాళ్ళరా. ఆయన చెప్పిన మాటను మనం
ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞను మనం ధిక్కరించామే అని వారు దాక్కుని ఆయనకి ముఖం చూపించలేకపోయారు. యేసు ప్రభు చాలా బాధపడ్డాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ తల్లి బిడ్డ తప్పిపోతే బిడ్డను వెతుకుతుంది. కాపరి ఒక సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఒక కాపరి గొర్రెను వెతుకుతాడు. మరి తప్పిపోయిన గొర్రెను వెతుకుతాడు. 100 గొర్రెల్లో 99 గొర్రెలు బాగానే దగ్గరికి వచ్చినాయి. ఒక్క గొర్రె తప్పిపోయింది కనుక యేసు ప్రభు తప్పిపోయిన గొర్రెను వెతుకుతాడు. నా ప్రియమైన వాళ్ళరా, పాపం మరి అదే కదా, జబ్బు ఉన్నటువంటి వారికి డాక్టర్ కావాలి కానీ రోగికి వైద్యుడు కావాలి కానీ రోగం లేని వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అది పాపం అనే రోగంతో బాధింపబడుతున్న మనకు ఆయన పరమ వైద్యుడిగా, పరమ డాక్టర్గా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి అనేకమైనటువంటి బాధల మన కొరకు అనుభవించాడు. మనం ఎవరి కొరకన్నా అనుభవిస్తామా? ఒక చిన్న దెబ్బ తగిలితే, ఏరా నువ్వు నన్ను ఇట్ట కొట్టావు కదరా, లేకపోతే నన్ను తోసావు కదరా, నాకు ఇంత దెబ్బ తగిలింది, నీ కళ్ళు కనపడలేదా, లేకపోతే నువ్వు ఎక్కడ చూస్తున్నావు, ఎన్ని మాటలు అడుగుతావు. కానీ యేసు ప్రభు మనల్ని ప్రేమించి ఆ కఠోరమైనటువంటి ఆ శిలువ మీద కఠోరమైనటువంటి వేదన, బాధ అనుభవించాడు. అది అంతా మన చేతి ఎంత ముళ్ళు గుచ్చుకుంటే, ఒక పిన్నీసు గుచ్చుకుంటేనే చాలా బాధపడతాం. ఆ అరిచేతిలో మేకులు కొట్టబడుతున్నాయంటే తలకి ముళ్ళ కిరీటం పెట్టి ముఖాన ఉమ్ము వేసి పిడిగుద్దులు గుద్ది, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని ఎగతాళి హేళన చేసి అలా ప్రవర్తించినప్పుడు మనం ఎంతగానో మన కోసం ఆయన ప్రవర్తించాడు. ఆ రీతిగా మనం ఈ లోకంలో కొద్దిగా కూడా అలాంటి అవమానాలను కానీ నిందలను కానీ మనం సహించలేం. అయితే స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైన మనుషులు కానీ నేను నిన్ను మరవను అని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. ఆ రీతిగా యేసు ప్రభు ప్రేమ కలిగినటువంటి వాడు. మన ప్రేమ, ఆయన మనల్ని ప్రేమించాడు కదా, అదే సమయంలో మనం ఆయన్ని ప్రేమించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? నిజంగా ఆయన్ని ప్రేమించే వరమైతే సహించుకుంటాం, ఆయన్ని ప్రేమించే వరమైతే ఓర్చుకుంటాం, ఆయన్ని ప్రేమించే వరమైతే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆయన ఆదరణ కొరకు ఎదురు చూసే వారమైతే ఆయన మనకు ఆదరణ ఇస్తాడని చెప్పేసి ఎదురు చూసి ఆయన ప్రేమను, ఆయన్ని ప్రేమిస్తే సహించుకుంటాం, ఓర్చుకుంటాం, గ్రహించుకుంటాం, సహనంతో నడుస్తాం. ఎందుకు? ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే అంత వేదన బాధ అనుభవించాడు కదా. మనం మనకి ఎదురవుతున్నటువంటి వీటిలో కొంచెం కూడా అనుభవించలేమా అని చెప్పి నా ప్రియమైన వాళ్ళరా, ఎందుకు మనల్ని దేవుడు వెతుకుతున్నాడు? అయితే మరి ఒక చూడండి, జిగటగల ఊబిలో నుండి మనల్ని లేవనెత్తి తనతో సహవాసం కలిగినటువంటి వారంగా చేయుట కొరకు ఆయన వెతుకుతున్నాడు. అవును, జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని లేవనెత్తాడు. క్రీస్తు అనే బండపైన మనల్ని నిలిపి ఆయనతో మనం సహవాసం చేయటం కోసం మనం వెతుకుతున్నాడు. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరికొకరు సహవాసం చేసుకోవటానికి, ఫ్రెండ్షిప్ చేసుకోవటానికి ఒకరినొకరు వెతుకుంటారు. ఇతను నా ఫ్రెండ్, ఇది రాలేదేంటి అని అనుకుంటారు. అలాగే మరి అట్లా వెతుకునేటువంటి సమయంలో మరి ఆ ఫ్రెండ్ దొరకగానే వాడికి ఎంతో సంతోషం ఉంటుంది. అట్లాగే ఆ పాపంలో నుంచి విడిపించినటువంటి మనల్ని, ఆ జిగటగల దొంగ ఊబిలో నుంచి మనల్ని విడిపించినటువంటి దేవుడు మన సహవాసాన్ని కోరుకుంటున్నాడు. మన యొక్క సహవాసాన్ని కోరుకుంటున్నాడు. మారు మనస్సు పొందినటువంటి
ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, మారు మనస్సు పొంది నా ఒక పాపి విషయమై, మనం ఎన్ని కోట్లు ఎన్నో లక్షలు ఎంతో డబ్బు సంపాదించిన సంతోషం లేదు, మనకు మేడలు మిద్దెలు ఉన్నా సంతోషం లేదు. ఆ సంతోషం కాదు. కారులున్నా, ధన ఘనతలున్నా ఆ సంతోషం కాదు. కానీ మారు మనస్సు పొంది నా ఒక పాపి విషయమై మనం సాక్ష్యం చెప్తాం. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఆశీర్వదించాడు. అది కాదు దేవుడు సంతోషించేది. నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి మరి బాప్తిసాన్ని తీసుకున్నట్టయితే, ఇంకా అనేకులను నా బాటలో నడిపిస్తున్నట్టయితే, మరి అక్కడ దేవుడు దేవదూతలు ఎక్కువగా సంతోషిస్తారు. ఇక్కడ చూస్తే 3 నష్టాలు ఉన్నాయి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో. కాపరి ఒక గొర్రెను కోల్పోయాడు. ఒక స్త్రీ ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది 2. మూడవదిగా ఒక ప్రేమ గల తండ్రి తన చిన్న కుమారుని కోల్పోయాడు. అయితే వారందరూ ఎలాగ వెతికారు, ఎలాగ వెతికి కనుగొన్నారు అని మనం చూస్తే, తప్పిపోయిన గొర్రె మొదటిది. మనం ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉంటే వాటిలో ఒకటి తప్పిపోతే అతడు 99ని అడవిలో విడిచి తప్పిపోయిన గొర్రె దొరికి వరకు దాన్ని వెతకడానికి పెడతాడు. అలాగే మనకిచ్చినటువంటి బిడ్డల్లో కూడా మరి బాగున్నటువంటి వారిని గురించి మనం ఆలోచన చేయం, కానీ బలహీనంగా ఉన్నటువంటి వారిని మనం ఆలోచన చేసి వారి కొరకు మనం ఎక్కువగా వెతుకుతాం. తప్పిపోయిన గొర్రెకి ఎటువంటి సంరక్షణ లేదు, కానీ దానికి ఎన్నో రకాల శత్రువులు ఉన్నాయి. సింహం, చిరుతపులి, ఎలుగుబంటి, తోడేళ్ళు చాలా ఉంటాయి కదా అడవిలో. అలాంటి గొర్రె తన స్వభావాన్ని బట్టి కాపరిని వచ్చి అటు ఇటు పరిగెత్తింది. తనకు సంభవించేటువంటి నా ప్రియమైనటువంటి వాళ్ళ తనకి సంభవించబోయే ప్రమాదాన్ని గుర్తించలేదు, కానీ చూడండి, నరకం, అగ్నిగుండం కూర్చి ఆలోచించుకొని కన్ను దృష్టిని బట్టి మనం టీవీలు వెంట, ఈ ఫోన్లు వెంట, మాదక ద్రవ్యాలు వెంట, భయంకరమైనటువంటి ఇచ్చల చేత, పాపం చేత పీడించబడుతున్నాం. మనం అందరం కూడా గొర్రెల వలె తప్పిపోయాం. మనలో ప్రతివాడు మనకిష్టమైనటువంటి త్రోవలో నడుస్తున్నాం. మంచి కాపరి గొర్రెలను వెతకడానికి వస్తున్నాడు. గొర్రెల బాధ్యతను తీసుకుంటున్నాడు. గొర్రెలకు తన జీవం ఇవ్వటానికి వచ్చాడు. నా ప్రియమైన వాళ్ళరా, తప్పిపోయిన వెండి నాణ్యం చూడండి. ఒక స్త్రీ 10 వెండి నాణ్యాలను కలిగి ఉన్నప్పుడు ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఆమె దీపం వెలిగించి ఇల్లు వచ్చేది దొరికి వరకు జాగ్రత్తగా వెతుకుదా. లూకాసు వార్త 17వ అధ్యాయం 8వ వచనంలో, ఇశ్రాయేలు దేశమందు వివాహం కానైనటువంటి యువతులు వెండి నాణ్యాన్ని పోగు చేస్తారంట. 10 వచ్చినప్పుడు పరిపూర్ణమైందని ఎంచి వాటిని ఆ నాణ్యాలను హారంగా చూసుకుని వేసుకుంటారంట. అది వారికి ఒక అంతస్తుని ఇస్తుందంట. నా ప్రియమైన వాళ్ళ, అయితే హఠాత్తుగా ఒక వెండి నాణ్యం కనపడకుండా పోయినప్పుడు తప్పిపోయిన గొర్రెకు శబ్దం చేసిన యెడల అది ఎలా తిరిగి స్పందించిందో, కానీ వెండి నాణ్యం అలా స్పందించలేదు కదా. ఈ స్త్రీ దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా వెతకనారంభించినప్పుడు ఆసక్తితో కన్నీటితో భారంగా వెతికిందంట. 9 వెండి నాణ్యాలు ఆమె దగ్గరే ఉన్నాయి, 10వది కనపడలేదు. మనలో 9 ఆత్మవరాలు ఉండొచ్చు, కానీ 10వదైనా ఒకటి మన దగ్గర లేదేమో. అవసరమైనది ఒక్కటే. మనలో నుండి తీయబడినటువంటి ఉత్తమమైన దాన్ని మనం కలిగి ఉండాలి. మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. అవును, మరియు ఉత్తమమైనటువంటి దాన్ని ఏర్పరచుకుంది. అలాగే 9 రకాల ఆశీర్వాదాలు మనం కలిగి ఉండొచ్చు, కానీ ఉద్యోగం, మంచి కుటుంబం, ఇల్లు, ధనధాన్యాలు, పలుకుబడి,
అంతస్తు, డిగ్రీ ఇవన్నీ ఉండొచ్చు, కానీ యేసు మనతో కూడా ఉన్నాడో లేదో మనం చూసుకోవాలి. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదట తప్పిపోయిన గొర్రె, రెండోది తప్పిపోయినటువంటి వెండి నాణ్యం, మూడవదిగా చూసినప్పుడు ఇక్కడ చూద్దాం తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? మరి నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికాడని చెప్పి అంతటి వాడు సంతోషపడసాగారంట. చూసారా, ఆ కుమారుడు తప్పిపోయాడు. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? పాపంలో చనిపోయాడు. పాపంలో చనిపోయి మరలా తిరిగి బ్రతికాడు. కనుక ఆ కుమారుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు సంతోషపడ్డారు. అలాగే ఆ చిన్న కుమారుడు ఆస్తిని అంతా కూడా తీసుకుని వెళ్ళాడు. తండ్రి ఏం చేశాడంటే ఆ కుమారుడు కొరకు ఎదురు చూశాడు, ఎప్పుడు తిరిగి వస్తాడని. అతను మనస్సు మార్చుకున్నాడా అని తండ్రి ఎదురు చూశాడు. అలాగే ఒక దినాన్ని అతనికి బుద్ధి వచ్చింది. తండ్రి ఎందుకు వచ్చి పాపాన్ని ఒప్పుకొని సమాధాన పడ్డాడు. మన మనోనేత్రాలతో మనం ఈ యొక్క విషయాన్ని చూసినట్లయితే, ఆశతో కనిపెట్టిన తండ్రిని వెతికి వచ్చిన కుమారుడు. చూడండి, అలాగా మనం కూడా ఎక్కడ తగ్గిపోయాము, ఎక్కడ పడిపోయాము, ఏ స్థితిలో పడిపోయాము, ఆ స్థితిలో నుంచి పైకి లేవటానికి మనం కనిపెట్టుకోవాలి. తండ్రి నేను ఇక్కడ ఈ స్థితిలో పడిపోయాను ప్రభు, నన్ను క్షమించు అన్నప్పుడు ఆయన క్షమించి మనల్ని ఆ స్థితిలో నుంచి లేపి మనల్ని వాడుకుంటాడు. నా ప్రియమైన వాళ్ళ, ఎలా వాడుకుంటాడు? తిరిగి వచ్చిన కుమారుడికి ప్రశస్త వస్త్రాన్ని ధరింపచేశాడు, చేతికి ఉంగరాన్ని పెట్టాడు, పాదాలకు చెప్పులు తొలగించాడు, ఆ క్రొవ్విన దూడను తీసుకొచ్చి వధించాడు, వాయిద్యాలు నాట్యాలు కూడా ఏర్పాటు చేశాడు. అవును, ఆ తండ్రి సంతోషానికి అద్దు లేదు. ఈ లోకానుసారమైన తండ్రి సంతోషానికి ఆయన హృదయమే అంత సంతోషపడితే, ఆయన హృదయమే అంత ప్రేమ కలిగి ఉంటే, మనల్ని ప్రేమించిన ప్రభువు మరి తన హృదయంలో ఎంత ప్రేమ కలిగి ఉంటాడో కదా. అందుకని అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను అని ఆయన ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. అవును నా ప్రియమైన వాళ్ళ, ఆయన మనల్ని వెతుకుతున్నాడు. ఆయన మనలను వెతుకుతున్నాడు. ఆ వెతుకుతున్నప్పుడు మరి మనం ఎలా ఉన్నాం? తప్పిపోయిన గొర్రెలాగా ఉన్నామా? మరి తప్పిపోయిన వెండి నాణ్యంలాగా ఉన్నామా? లేక తప్పిపోయిన కుమారులాగా ఉన్నామా? వీటన్నిటినీ కాకుండా యేసు ప్రభు మనం వెతుకుతున్నాడు కనుక, ఆ తప్పిపోయిన గొర్రె కోసం ఆయన వెతికి ఎలా చేర్చుకున్నాడో, అలాగే ఇప్పుడు మనం ఎవరన్నా మన ఇంట్లో నుంచి తప్పిపోతే వారి కోసం వెతుకుతాం, కానీ ఇంట్లో ఉన్న వారి కోసం ఆలోచించేయం కదా. ఆ 10 నాణ్యాల్లో ఒక నాణ్యం కనపడకపోతే ఇల్లు వచ్చి నాణ్యాన్ని వెతికింది. మనం 9 మంచి వరాలు కలిగి ఉన్న యేసు ప్రభు మనలో లేకపోతే, మరి యేసు ప్రభుని మనం కలిగి లేకపోతే అది వ్యర్థమే అంటుంది దేవుని యొక్క వాక్యం. కనుక నా ప్రియమైన వాళ్ళ, మనము ఆయనను కలిగి ఉండాలి. ఆయనను కలిగి ఉండాలి. ఆయన మనల్ని అడుగుతున్నాడు ఏమని అంటే, నేను నీతో సహవాసం చేయడానికి నిన్ను వెతుకుతున్నాను అంటున్నాడు. వెతుకుతూ ఆ యొక్క ఏదైనా తొట్లకు వచ్చి ఆదామా నువ్వు ఎక్కడ అని పిలిచినట్లు మనల్ని వెతుకుతూ మీరు ఎక్కడ ఉన్నారు అని మనల్ని కూడా పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకి మనం లోబడినట్లయితే, మనం ఎక్కడున్నామో మనం సరి చేసుకోవటానికి మనం ఇష్టం కలిగినటువంటి వారముగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంత హంగామా చేశాడు. మరి ఈ లోకంలోనే అలా హంగామా చేస్తే, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు తన హృదయంలో మన కొరకు ఎంతగా ప్రేమను ఉంచుకున్నాడు, అది వర్ణించలేనటువంటిది. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన సత్యం, ఆయన జీవం మనలో ఉంచడానికి ఆయన ఎదురు చూస్తూ వస్తున్నాడు కనుక, ఆయన మనలను వెతుకుతున్నాడు కనుక, నా ప్రియమైన వాళ్ళరా, మనలను స్వస్థపరచడానికి, మన బ్రతుకులను మార్చడం కోసం, అంతేకాకుండా
మరి నా ప్రియమైన వాళ్ళరా, మనల్ని స్వస్థపరిచి మన బ్రతుకులను మార్చడం కోసమే కాకుండా, అయితే ఆ అంటే ఆ జక్కయ్యలాగా జక్కయ్య మనకు రక్షణ ఇవ్వటం కోసం ఆయన మనల్ని వెతుకుతున్నాడు. మనం ఎవరిని వెతుకుతున్నాం? ఆయన మనల్ని వెతుకుతుంటే మనం మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, మన ఉద్దేశాలు సమస్తం కూడా ఆయనకి ఇష్టమైన రీతిలో ఉన్నాయో లేదో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే, దేవుడు మనల్ని కూడా కరుణించి తప్పిపోయిన గొర్రెని ఏ రీతిగా వెతికాడో, అలాగే ఆ వెండి నాన్నని ఆ స్త్రీ ఏ రీతిగా వెతికిందో, అలాగే తప్పిపోయిన కుమారుని తండ్రి ఏ రీతిగా చేర్చుకున్నాడో ఆ రీతిగా మనల్ని కూడా చేర్చుకుంటాడు. దేవుడి వాక్యం ద్వారా మీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చిన మనం తీసుకొని రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. మనం పాపలం ఎక్కడండి? మా పాపం అంతా కడిగి వేయబడింది. సరేనా? ఆ రోజునే మన పాపం అంతా ఆయన రక్తంలో కడగబడినప్పుడే మన పాపం కడిగి వేయబడింది. మనలో ఇంక బలహీనతలు లేవా? మరి మాట, ఆలోచన, తలంపు, మరి మన కంటి పాపం, ఊహల పాపం, ఉద్దేశాల పాపం ఎన్నున్నాయి మనలో బలహీనతలు. మరి శరీర కార్యాలు మనలో ఎన్నున్నాయి? వీటన్నిటిని విడిచిపెట్టామా? ఈ శరీర కార్యాలన్నిటిని విడిచిపెడితేనే ఆయనకి ఇష్టమైనటువంటి వారంగా, ఆయన ప్రేమకు అర్హులైనటువంటి వారంగా, ఆయన ప్రేమకు పాత్రులమైనటువంటి వారంగా ప్రేమిస్తూ ఆయన ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమించాలని ఎదురు చూస్తున్నాడు. ఇయన్నీ మనలో ఉన్నప్పుడు మనం ఆయన్ని ప్రేమించలేము. కనుకనే మన స్థితిగతిని అంతటిని కూడా ఆయన సన్నిధిలో, ఆయన యొక్క పాదాల వద్ద మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది కదా, అది ఎప్పుడూ తీసివేయలేనటువంటిదని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనం కూడా ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైనటువంటి దాన్ని ఎన్నుకోవాలి. ఇంకెందుకండి ఎంతకాలం ఈ లోకము దాని ఆశలు గతించును కానీ నా మాట పుల్లైన సున్నైనా కొట్టివేయబడదు అంటున్నాడు. అయ్యా మరి దేవుని రాకడకు సూచనలు అని చెప్పుకుంటూనే ఉన్నాం, కానీ భయంతో కూడిన భక్తిని చేయట్లా. అయ్యా మన భక్తి భయంతో లేదు, భయంతో కూడిన భక్తిని చేయట్లా. అవును నా ప్రియమైన వారు, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేనటువంటి వారంగా ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించి ప్రభువా, ఈ వాక్యంతో మాట్లాడినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ మీ గణనామానికి మేము తెచ్చుకోండి ప్రభువా. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోక తండ్రి, మీకే స్తోత్రాలు. మీరు నాతో మాతో మాట్లాడారు. మీ శ్రేష్టమైనటువంటి మాటలు. అవును, మీరు మమ్మల్ని వెతుకుతూ వచ్చారు. ఎక్కడ సమాధానం, శాంతి లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, ఆదరణ లేదు. వీటన్నిటిని ఇవ్వటం కోసం మమ్మల్ని వెతుకుతూ వచ్చారు. మా పాపపు కట్లను పెంచడం కోసం మమ్మల్ని వెతుకుతూ వచ్చారు. అవును ప్రభా, తప్పిపోయినటువంటి వారిని మరలా తిరిగి నాయన మీరు వెతికి రక్షించడం కోసం వచ్చారు ప్రభా. మరి మాకు స్వస్థత ఇవ్వటం కోసం వచ్చారు ప్రభా. అవును యేసయ్య, మా యొక్క పరిస్థితి నుంచి విడిపించడం కోసం వచ్చారు ప్రభా. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏ వ్యక్తులు చేస్తారని మేము ఆలోచన చేస్తాం, కానీ ఎవరు గారు ఎవరు చేయరు. మీరే మాకు మంచి స్నేహితుడిగా, మీరే మాకు మంచి కాపరిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు, మాకు ఈ రీతిగా మీరు సహాయం చేస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ, భక్తిలో నా తండ్రి ఆత్మీయ పరిపక్వత కలిగి జీవించడానికి మాకు కృప దయచేయమని, నా తండ్రి కృప పొందట్లో మేము ఐశ్వర్యవంతులంగా ఉండినట్లుగా సహాయం చేయమని, మీ కృప మాకు కావాలి ప్రభా. అట్టి రీతిగా మమ్మల్ని నడిపించమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.